వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రెజెంట్ యాజ్ వెల్. ఈరోజు ఒక స్పెషల్ స్వీట్ రెసిపీతో అయితే వచ్చేసాను. ఈ స్వీట్ నేమ్ వచ్చేసి కద్దు కా హల్వా. ఎంతమందికి తెలుసు? నాకు కూడా అసలు తెలీదు. ఇదంటే నాకు అసలు ఇష్టం కూడా లేదు. బట్ ఈ రెసిపీ మా అక్క ఇంట్లో అయితే ప్రిపేర్ చేసింది. సో నాకిప్పుడు ఇదైతే ఫేవరెట్. మరి ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. దీనికి మనకు కావాల్సింది బాటిల్ గార్డ్ అంటే సొరకాయ. దాన్ని పీసెస్గా కట్ చేసుకొని దాని తర్వాత గ్రేట్ చేసుకోవాలి. గ్రేట్ చేసుకుంది పక్కన పెట్టుకొని కొంచెం బాల్స్ లాగా చేసుకొని స్క్వీజ్ అయితే చేసుకోవాలి. అంటే దాంట్లోంచి వాటర్ అంతా బయటకు తీసేసేయాలి. నెక్స్ట్ అదంతా పక్కన పెట్టుకోండి కొంచెం సేపు. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో మిల్క్ అయితే బాయిల్ చేసుకోండి. మిల్క్ మనం చేసుకునే క్వాంటిటీని బట్టి మీరైతే చూసుకొని వేసుకోండి. అది మిల్క్ పొంగిపోయిన తర్వాత కోవా టైప్లో వస్తుంది కదా, అప్పటి వరకు చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ప్యాన్ అయితే పెట్టేసుకొని దాంట్లో గీ అయితే యాడ్ చేసుకోండి కావాల్సినంత. దాని తర్వాత మనం గ్రేట్ చేసుకున్నది గీలో వేసేసి లైట్గా ఫ్రై అయితే చేయాలి. అంటే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయితే చేసేయాలి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయితే చేసుకోండి. దీంట్లోకి కావాల్సినంత షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎక్కువ అయినా బాగోదు, మరీ తక్కువ అయినా బాగోదు. సో చూసుకొని వేసుకోండి. తర్వాత మనం ప్రిపేర్ చేసిన కోవాని అయితే ఇందులో అయితే వేసేసి కలుపుతాము. బాగా మిక్స్ చేయండి. టేస్ట్ మాత్రం ఇక్కడే చాలా బాగా వస్తుంది. దీంట్లోకి మనం గ్రీన్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాము. మీరు కావాలంటే స్కిప్ చేసేయచ్చు దీన్ని. బట్ మనం చూడడానికి లుక్ వైజ్గా బాగా రావాలి కాబట్టి గ్రీన్ కలర్ కూడా యాడ్ చేసాము. అండ్ ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన కద్దు కా హల్వా రెడీ. ప్రాసెస్ మాత్రం చాలా 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 సింపుల్, బట్ కొంచెం టైం పట్టిద్ది అంతే. ఇది దివాళీ స్పెషల్ స్వీట్. మీరు కూడా ట్రై చేయండి. అండ్ టేస్ట్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రెజెంట్ యాజ్ వెల్.